హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే వ్లాగ్స్. ఈ రోజు మనం చూడబోయేది శారీస్ అండి. ఫస్ట్ వన్ వచ్చేసి కాటన్ లైనన్ శారీ అండి, బ్రౌన్ షేడ్, ప్రైస్ వచ్చేసి 507 అనమాట. శారీ వచ్చేసి ఓవరాల్ లుక్ వైజ్ ఇలా ఉందండి. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా బేబీ పింక్ బ్రౌన్ షేడ్ లో ఉంది, బట్ బేబీ పింక్ కూడా కనిపిస్తుందండి. మనకి గోల్డ్ బార్డర్ షేడర్ తోటి వచ్చింది అనమాట. ఇది ఇలా ఉంది లుక్ వైజ్ అయితే కొంచెం ఇలా బర్డ్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇది శారీ వచ్చేసి మనకి ఇలా బ్లౌజ్ దగ్గర అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. మొత్తం శారీ వచ్చేసి ఇలాగుంది. బార్డర్ శారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి. మనకి చూడండి కనిపిస్తుంది కదా, శారీ లుక్ వైజ్ అయితే చాలా బాగుందండి. మెత్తగా స్మూత్ గా వచ్చింది అనమాట. ఇలా వచ్చేసి ఇది కొంగు స్మూత్ గా ఉంది, క్లాత్ ఇట్లా అంతా బాగుంది. మంచి డాల్స్ తోటి ఫినిషింగ్ బాగా వచ్చింది. బట్ ఏంటంటే ఇక్కడ బార్డర్ దగ్గర ఇట్లా బడ్స్కపోయినట్టు అనిపిస్తుంది అండి. కొన్ని తోటలు అనమాట, కొన్ని తోటలు అయితే మంచిగా ఉంది, కొన్ని దగ్గర అయితే మొత్తం అలా అయ్యింది అనమాట. ఇక్కడ వరకు మంచిగా ఉంది, కొంచెం స్టార్టింగ్ లో అక్కడైతే కొంచెం పోయినట్టు అనిపించింది నాకు. ఇలా వచ్చేసింది మనకి ఓవరాల్ లుక్ వైజ్ వచ్చేసి ఇలా ఉందండి. బార్డర్ అయితే కొన్ని తోట్ల చాలా బాగుంది, కొన్ని తోట్ల అయితే అలా పీకపోయినట్లు వచ్చిందండి. కాకపోతే సింపుల్ గా క్లాసీ లుక్ అయితే ఉందన్నమాట. శారీ వచ్చేసి చూడండి ఒక శారీ అండి. ఇది ఇప్పుడు ఇంకా ట్రెండింగ్ అవుతుంది కదా ఇన్స్టాలో. ప్రైస్ వచ్చేసి 707 అనమాట. మనకి శారీ వచ్చేసి కాటన్ సిల్క్ అని మెన్షన్ చేశారండి. ఆ మెటీరియల్ లో వచ్చేసింది అనమాట. ఇలా కొంగు సైడ్ వచ్చేసి మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చింది. చూడండి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చేసి ఇలా స్టోన్ బీడ్స్ ఉంటాయి కదా, అవి అతికించారనమాట. ఇలా వచ్చేసింది మనకి. షైనింగ్ అయితే అంత మరీ లేదు, బట్ పర్లేదు అనమాట. మనకి హాఫ్ పార్ట్ వరకు ఇలా ఇచ్చారు వర్క్, మిగతా ఆల్ ఓవర్ కింది సైడ్ నుంచి వచ్చింది అనమాట. మీకు ఐడియా ఉంటది కదా, శారీస్ కి మోస్ట్లీ అయితే కింది సైడ్ నుంచి మనకి ఇస్తారు. కొంగు వేర్ చేసే దగ్గర నుంచి మనకి వర్క్ వచ్చేస్తారు అనమాట. మీటర్ కి పైగా మనకి ఇలాగే ఇచ్చేసారండి. మనకి ఇందులోనే రన్నింగ్ బ్లౌజ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ తోటి ఇచ్చారు, ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. ఇలా మొత్తము ఇలా లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక శారీ అండి, జార్జెట్ శారీ. ప్రైస్ వచ్చేసి 509. ఇప్పుడు ఇది ఇన్స్టాలో ట్రెండింగ్ అవుతుందండి. ఒక 3-4 డేస్ అవుతుంది మనకి ఇన్స్టాలో మెన్షన్ చేస్తున్నారు అనమాట. కలర్ ఆప్షన్స్ అయితే అందులో చాలా ఉన్నాయండి. ఇందులో మనకి ఏంటంటే బ్లాక్ తోటి వచ్చేసింది అనమాట. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అనమాట. మనకి రా సిల్క్ మెటీరియల్ ఉంటది కదా, అలా ఇచ్చారనమాట. పింక్ కలర్ లో ఇచ్చారు మనకి. నెక్స్ట్ మనకి శారీ వచ్చేసి ఇలా మొత్తం బ్లాక్ వచ్చిందండి. మనం ఇక్కడ కొంగు దగ్గర నుంచి వెయిట్ చేస్తాం కదా, అక్కడ నుంచి మనకి ఈ శారీ అనేది ఇలా ఇచ్చారనమాట. డిఫరెంట్ కలర్స్ తోటి బ్లాక్, పింక్, వైట్ ఇలా మిక్సింగ్ కలర్స్ తోటి వచ్చింది అనమాట. మొత్తం రాలేదు, కొంగు పార్ట్ ఉంటది కదా మనము, అక్కడ నుంచి అయితే వచ్చింది అనమాట. లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే జార్జెట్ మీకు ఐడియా ఉంది కదా అండి, అలా వచ్చేసింది క్లాత్. చూడండి ఇలా జార్జెట్ క్లాత్ వచ్చేసింది అనమాట. ఇది ఇప్పుడు ఇన్స్టాల్ అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఇన్స్టాల్ అయితే 980 ఆ రేంజ్ లో ఉందన్నమాట. మనకి ఇది వచ్చేసి 590 లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది అయితే ఫుల్ గా వచ్చేసింది. ఇదైతే హాఫ్ నుంచి ఇచ్చారు కదా అండి, అందుకని ప్రైస్ రైజ్ తక్కువ ఉండొచ్చు మేబీ. మనకి లాస్ట్ టైం ఫైనల్ వచ్చేసి ఇది యూనికాన్ పెయింటింగ్ బాక్స్ అండి. మనకి ఇది అసలు సంబంధమే లేదు, 732 ప్రైస్. ఇలా వచ్చేసింది. శారీస్ మిడిల్ లో ఇది చూపిస్తున్నాను. మనకి ఇది ఏంటంటే ఇది ఒకటి ఆర్డర్ పెట్టానండి పిల్లల కోసము, అందుకని చూపిస్తున్నాను అనమాట. ఇలా లుక్ వైజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. మనకి సెట్ ఆఫ్ మొత్తం ఇలా మనకి ఇలా ఓపెన్ చేస్తే ఇలా వచ్చేసినాయండి. మనకి ఇవి పెన్సిల్ కలర్స్ ప్లస్ స్కెచెస్ అండ్ వాటర్ పెయింట్స్ అండ్ నెక్స్ట్ వాటర్ కలర్స్, బ్రషెస్ ఇలా అన్ని ప్రొవైడ్ చేశారండి. ఈ సెట్ ఆఫ్ 752 కి వచ్చేసింది అనమాట. మనకి ఇలా వచ్చేసింది అనమాట. పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ఎలాగో స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, అది ఇది పెయింటింగ్ చేస్తూనే ఉంటారు కదా, సో మనకి వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్స్ కి దానికి ఇస్తారు కదా, ఇవి చాలా యూజ్ అవుతాయి అనమాట మనకి వచ్చేసి. సో నేను వీటి ప్రోడక్ట్ లింక్స్ అన్ని మెన్షన్ చేశాను, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అౌట్ చేసేసండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.